ఇలా ఉండగా ఒకప్పుడు తిరుమలసై ఆళ్వారుల సన్నిధికి ఒక తంత్ర సిద్ధులను పొందిన సిద్ధేశ్వరుడు తమ శక్తులను చూపించే ఉద్దేశంతో వచ్చి ఒక పెద్ద పులిపైన స్వారీ చేస్తూ ఆకాశ మార్గాన ఆళ్వారులకు పైగా ఎగరసాగాడు. ఇతడి పేరు శక్తిహరుడు. అతడు అనేక దేవతా శక్తులను వశం చేసుకొని వాని వల్ల సిద్ధులను చూపించేవాడు. అనేకులకు ఇతడే భగవంతుడా అన్న సందేహం కూడా కలిగేలా ఉండేవాడు. అలా ఆకాశ మార్గాన పోతున్న శక్తి సారుని ఆళ్వార్లు బొంత కుట్టుకుంటున్న ఒక్కసారి పైకి చూశాడు. అంతే, ఆకాశంలో పెద్ద పులి హెలికాప్టర్ విమానం వలె ఒక్కసారిగా నిటారుగా క్రిందకు దిగిపోయి భూమిపై ఆగిపోయింది. దాంతో సిద్ధుడైన శక్తిసారుడు ఆశ్చర్యపడి దిక్కులు చూడగా బొంత కుట్టుకొనుచు ఆళ్వార్లు కనపడిరి. అతడు ఆశ్చర్యపడి క్రిందకు దిగి వారికి నమస్కరించి, ఆళ్వారే, మీరు మహాపురుషులని తెలిసింది. మీకు ఒక చిరు కానుక తెచ్చాను. ఈ చిరుగుల బొంతతో తమకేమి పని? దివ్యశక్తితో చేయబడిన ఈ మంత్ర కవచాన్ని గనక మీరు ధరిస్తే ఎట్టి దుష్టశక్తులు మిమ్ము దరిచేర రాలేవు అని ఆ సిద్ధ కవచాన్ని వారికివ్వబోయాడు. శ్రీ తిరుమలశై ఆళ్వార్లు తల ఎత్తకనే తమ బొంత కుట్టుతూ అతని వైపు చూసి చేతితో ఆకాశములో ఒక సంజ్ఞ చేశారు. ఆశ్చర్యం! సూర్యుని వలె ప్రకాశించుతూ నవగ్రహముల కాంతులలో రంగు రంగులు విరజిమ్మే దివ్య కవచము ఒకటి అప్పటికప్పుడే తయారైంది. ఇదిగో చూడండి, మీకు కావలిస్తే ఇది తీసుకోండి. మాకీ బొంత చాలు. శ్రీమన్నారాయణ శరణాగతులకు పై భోగములతో ఏమి పని అని తల ఎత్తకనే బొంత కుట్టుచున్న తన పనిని ఆపకుండానే సమాధానమిచ్చారు. ఆ సిద్ధుడు దివ్య కవచపు తేజస్సుకు కళ్ళు మిరుమిట్లు గొలపగా వెరగుపడ్డాడు. అప్పటికీ తన పట్టు వీడని శక్తిసారుడనే ఆ సిద్ధపురుషుడు తన సర్వసిద్ధులు ధారపోసి ఒక నవరత్న జపమాలను తన కంఠం నుంచి తీసి శ్రీ ఆళ్వారులకు సమర్పించబోయాడు. అతడు దానిని గురించి ఒక్క వాక్యం కూడా పలుకక ముందే అతని భావాన్ని గ్రహించిన ఆళ్వారులు తమ కంఠంలోని తామర పూసల కంఠమాలికను, తులసీ పూసల జపమాలను చూపించెను. ఆ జపమాల క్షణములో నవగ్రహముల కాంతితో వెలిగే నవరత్నమాలగా ప్రకాశించెను. దానికి వెరుగపడిన సిద్ధునితో ఆళ్వార్లు, ఇది పరమ పురుషుడకు శ్రీమన్నారాయణుని జపించిన మాలిక. ఇంకనూ నీకేమైనా కావలిస్తే అవన్నీ ప్రసాదించగలదు అని అనుగ్రహంతో చిరునవ్వు నవ్వాను. ఆళ్వార్ల అనుగ్రహము వలన సిద్ధునకు తక్షణమే కోరికలన్నీ నశించిపోగా శ్రీ తిరుమలశై ఆళ్వార్ల యొక్క అఖండ వైరాగ్య సంపత్తిని, మోక్షము కూడా కోరికలేనట్టి వారి దైవీ సంపత్తిని చూసి సిగ్గుపడి స్తుతించెను. తన వద్ద చిరకాలముగా దాచబడిన రసలింగమును సిద్ధుడు తీసి, ఇది శివస్వరూపము. ఈ రస గుళికతో ఇనుమను గనక తాకించితే అది తక్షణం బంగారంగా కాగలదు. మీరు మహాపురుషులని దీన్ని మీకు సమర్పించుచుంటిని. మీరు దీనిని ఇతరులకు ఇవ్వరాదు. దీని వలన అపరిమితంగా సువర్ణము లభ్యము కాగలదు అనిను. ఎంత
ఎవ్వరికీ వీడని శక్తి సార సిద్ధుని మాయా మోహములను చూచి శ్రీ తిరుమల శై ఆళ్వార్లు నవ్వి, మీరు పంచభూతముల స్వరూపమగు శివపంచాక్షరి మంత్ర స్థితులై పంచభూతాత్మకుడైన పశుపతిని పట్టుకుని వేలాడటం వలన మీకు మాయా మోహము వదలకుండా ఉన్నది. ఒక్క శ్రీమన్నారాయణ చరణ కమలములను ఆశ్రయించిన వారికే తప్ప సంసారం నందలి సర్వ కోరికలు నశించి మోక్షేక్ష కలగదు. ఇదిగో దీన్ని తీసుకోండి అని ఆళ్వార్లు తమ శరీరము నలచి శరీరపు మట్టితో ఒక ఉండను చేసి వానికిచ్చి, దీని వలన ఇనుము మాత్రమే కాదు శిల కూడా బంగారం కాగలదు అని ఆ మట్టి ఉండని అతని పైకి విసిరిరి. పరమాశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైన సిద్ధుడు ఆ మట్టి ఉండతో తాను నిలిచి ఉన్న కొండరాయిని తాకించగానే అది ఉదయ సూర్యుని వంటి కాంతితో వెలుగుతూ ఉండే కుందనపు బంగారంగా మారిను. ఇది మేలిమి కన్నా శుద్ధమైనది. దానితో శక్తిశాలుడు మోహమును వీడినవాడే తిరుమలశై ఆళ్వారుల పాదమును శరణు పొందినాడు. కొంతకాలము వారి వద్దనే ఉండి ఆళ్వారుల సేవ చేయగా సిద్ధునకు తన శరీరంలో అష్టాంగ యోగములు వికసించి షట్క్రాలు సహితం వికసించి ప్రకాశించినవి. దాని వలన ఆళ్వారుల అప్రాకృతమైన అవతారము ఈ లోకములోని ప్రకృతి కన్నా పైనుంచి దిగి వచ్చిందని గ్రహించి సిద్ధుడు పదే 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 ప్రణమిల్లి నారాయణ ధ్యాన నిమగ్నుడై వెడలిపోయాడు. అట్టిది శ్రీ తిరుమలశై ఆళ్వార్ల వైరాగ్యము, పరతత్వనిష్ట. ఇలా దివ్య ప్రభావం సంపన్నులకు భక్తి సారుల వద్దకు మొదలాళ్వార్లైన శ్రీ పొయ్యిగై, పూదత్త, పేయాళ్వార్లు ముగ్గురు తీర్థయాత్రలో ఆశ్చర్యముగా విచ్చేశారు. అప్రాకృతమైన దివ్య తేజస్సును చూసి గుహలో బొంత కుట్టుకొనుచున్న తిరుమలశై ఆళ్వార్ను దర్శించవలెనని భక్తితో గుహలోనికి పోయారు. శ్రీ తిరుమలశై ఆళ్వార్లు దేవతల వంటి ముగ్గురు మొదలాళ్వార్లను చూడగానే ఎదురేగి వారిని కౌగిలించుకొని తన్మయత్వంలో ఒళ్ళు మరిచారు. వారు కూడా నారాయణుని స్పర్శ వలె పరమ సుఖమైన ఆళ్వార్ల కౌగిలింతలో మిక్కిలి కరిగిపోయి ప్రేమతో ద్రవించగా, పూజ్యులవు ఆళ్వారే, భార్గవపుత్ర కుశలమా, మీ యోగము క్షేమముగా నడుచుచున్నదా అని కుశల ప్రశ్న చేసిరి. దానికి తిరుమలశై ఆళ్వారు భక్తి వినమ్రుడై, పూజ్యులకు భగవద్భక్తులైన మీ కరుణ వల్ల ఈ దాసునికి ఎట్టి లోపము కలుగలేదనిది. కన్నుల ఆనంద బాష్పములు కురవగా ఆ నలుగురు మహాయోగులు పరమయోగానందముతో ఆ గుహయందే కొంతకాలము గడిపిరి. ఆ తరువాత మొదలాళ్వార్లు ముగ్గురు సెలవు తీసుకొని 40 సంవత్సరాలు భూప్రదక్షిణ చేసి తమకు సాక్షాత్కరించిన విష్ణుదేవుని దేహళీపురం చేరి శరీరమును పాత గుడ్డవలే త్యజించి శ్రీమన్నారాయణుని యందు ఐక్యమైరి. వారి పరమపదము తరువాత పరమయోగియగు భక్తిసారుడు తిరుమణి నామం ధరించాలన్న కోరికతో అది లభించక చింతపడిరి. మరుక్షణమే 1000 సూర్యులను మించే కాంతితో శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ళు సాక్షాత్కరించి కోటి వెన్నెలల వంటి తిరునామంతో దర్శనమిచ్చి, ఆళ్వారే, మీరు కాంచీపురమునకు పొండి, అక్కడ యథోక్తకారి దేవుడు పుష్కరిణి కలవు, అక్కడ మీకు కావలసినంత తిరుమణి లభించగలదు అని ఆజ్ఞ ఇచ్చిది. పరమానందంతో భక్తిసారుడు మంగా మనోహరునకు నమస్కరించి యథోక్తకారి పెరుమాళ్ళుండే క్షేత్రములకు పోయి
మల్లెపూ వలె చంద్రుని వలె తెల్లగా ప్రకాశించే 1000 పడగల శేషునిపై శయనించిన నీలమేఘ సుందరుడు, సుందర పద్మములు వంటి నేత్రములు కలవాడు, లక్ష్మిచే సేవింపబడై పాదములు గలవాడు అయిన యథోక్తకారి పెరుమాళ్లను దర్శించెను. ఇక్కడనే తన నిత్య నివాసము చేసుకుని స్థిరపడిను. అక్కడే 700 సంవత్సరములు తపమాచరించెను. భక్తిసారుడు ప్రతిదినము పెరుమాళ స్థలమును గోమయముతో అలికి ముగ్గులు పెట్టి పుష్పములతో అలంకరించి దివ్య ధూప దీపములతో పూజించి అక్కడనే తపోనిష్ఠుడయ్యేవాడు. ఒకరోజు ఒక పండు ముసలది వచ్చి, ఓ స్వామి, నేను ముసలితనం చే పీడించబడి నడుచుటకు కూడా శక్తి లేక ఉన్నాను, నన్ను అనుగ్రహింపుడు అని ప్రార్థించగా ఆళ్వార్లు అదే జన్మలో నీ యొక్క సమస్త కోరికలు పూర్తి చేసుకోగలవని సంకల్పించి ఆశీర్వదించిరి. మరుక్షణమే ఆమె నవయవ్వన శోభచే మిసమిసలాడు సుందరాంగి వలె నిలిచింది. ఆ దేశపు రాజు ఆమె సౌందర్యం చూసి మోహించబడి తన ఆస్థానమునకు పిలిచి ఆమెతో ఇష్ట సౌఖ్యములు పొందుచు తన వద్దనే ఉంచుకొనెను. ఒకనాడు రాజు ఆశ్చర్యముతో, ముసలిదానివైన నీకే యవ్వనమెట్లు కలిగినదని ప్రశ్నించగా ఆమె భగవత్ స్వరూపులకు తిరుమలశై ఆళ్వారు దివ్యానుగ్రహముచే లభించినదని చెప్పాను. వెంటనే రాజు హుటాహుటిన ఆళ్వార్లున్న కోవెలకు పోయి వారికి సాగిలపడి ప్రార్థించి తొందరలో నమస్కరించెను. ఆ సమయంలో ఆళ్వార్లు మనోహరమగు పాచురములను దివ్యమగు కంఠస్వరముతో పెరుమాళ్లకు మంగళ శాసనములు చేస్తూ గానము చేయసాగిరి. ఒళ్ళు మరచిన ఆనందంతో ఆనందతాండవం చేస్తున్నారు. తాను వచ్చిన పనిని మరచిన రాజు తన యవ్వన ప్రాప్తికై కోరటం మరచిపోయి తన ఆస్థానమునకు వచ్చి తన మీద కూడా అందమైన కీర్తనలు పాడమని కోరెను. ఆళ్వారు తిరస్కరించారు. శ్రీ తిరుమలశై ఆళ్వార్లు శిష్యుడగు కనికృష్ణుడికి శిష్యుడై నిత్యము సేవించే ఆ రాజు తన ఆస్థానమునకు రాలేదని కోపించి తన రాజ్యమును విడిచిపోమని ఆజ్ఞాపించాడు. దానికి కనికృష్ణుడు రాజుతో, రాజా, యోగిరాజుకు శ్రీ తిరుమలశై ఆళ్వారులే మా గురువు. ఆయన ఎచ్చటికి రాజాలడు. నీ వంటి రాజులే ఎందరో వాని పాదములు సేవించవలెను అని హితవు చెప్పాను. అయినప్పటికీ రాజు తనను గూర్చి కీర్తనలు గానం చేయ నిరాకరించిన భాగవతోత్తములిద్దరినీ తన రాజ్యము విడిచిపోమని ఆజ్ఞాపించాడు. అంతటా ఆళ్వార్లు జరిగిందంతా విని ఆలయంలో శేషపర్యంకంపై శయనించిన శ్రీ విష్ణు పెరుమాళ్ల వైపు చూసి ప్రేమతో చిన్న బిడ్డను పిలిచినట్లుగా వారిని, పదరా నారాయణ, ఇక్కడ మనకేం పని, వెళ్ళిపోదాం పద అని తన దండ కమండులవులు తీసుకొని కావేరీ నదికి అడ్డముగా నడిచిపోసాగిరి. దాంతో మహదాశ్చర్యం జరిగింది. వెంటనే ముద్దులొలికే చిరుగంటలు గల్లుమనగా స్వామి శేషపానుపు నుంచి దూకి ఆదిశేషుని చాపవలే చుట్ట చుట్టి చంక క్రింద పెట్టుకొని ఆళ్వార్ల వెంబడి తత్తరముతో పరిగెత్తినాడు. ఆళ్వారు లేని చోట మనకేం పని అని అంటూ తల్లి వెంట వెళ్ళే చిన్న బిడ్డ వలె పెరుమాళ్ళు ఆళ్వార్లు వెంట పరిగెత్తినాడు. ఇలా కాంచీపురం విడిచి వెళ్ళుచున్న వారి వెంబడి కంచిలోని మిగతా దేవతలు, ఏకామ్రేశ్వరుడు, కంచి కామాక్షి మొదలగు వారంతా
యథోక్తకారి పెరుమాళ్ల వెంట సపరివారంగా వెళ్ళిపోసాగిరి. ఆకాశంలో గొప్ప గాలి దుమారం రేగినట్టయి సూర్యుడు నల్లబడెను. ముందుగా కనికృష్ణుడు వారి వెనుక బొంతను చంక పెట్టుకొని శ్రీ తిరుమలశై ఆళ్వార్లు నడవగా, వారి వెనుకనే చంకలో శేషును చుట్టి పట్టుకొని అవస్థపడుతూ పరుగులు పెట్టిన యథోక్తకారి స్వామి వారి వెనుక సకల దేవతలు నడవసాగిరి. భక్త పరాధీనుడు కదా పెరుమాళ్ళు. రాజు భయపడి మంత్రులందరితోనూ యోచించి తనకు రాజ్యమునకు ప్రళయం ఆసన్నమైందని తోచి పరుగున వెళ్ళి ఆళ్వార్ల పాదములపై బడి మిక్కిలి దీనంగా ప్రార్థించాడు. రాజు ప్రార్థనతో జాలిపడ్డాడు భక్తిసారుడు. రాజు పరమాత్ముడకు దేవరాజస్వామిని ప్రార్థించాడు. విష్ణు భగవానుడకు దేవరాజస్వామి కోపముతో రాజు ప్రార్థనను తిరస్కరించి, నేను రాను పో, ఆళ్వారులకు పని లేని చోట నాకేమి పని అని పలికెను. గురువైన కనికృష్ణుని చేత ఉపదేశించబడి రాజు ఆళ్వార్ల పాదములపై పడెను. అపరాధ క్షమాపణ చెప్పుకొన్నాడు. తిరుమలశై ఆళ్వారు జాలిపడి కంచి నగర వాసులకు ఎట్టి అపకారము జరుగరాదని రాజు ప్రార్థనను ఆలకించి తిరిగి వచ్చుటకు అంగీకరించాడు. తిరుమలశై ఆళ్వార్లు విష్ణుదేవుడైన దేవరాజస్వామిని పలు విధముల ప్రార్థించాడు. తిరిగి పోదాం పద నారాయణ అని ప్రేమతో బుజ్జగించబడిన వాడై పెరుమాళ్ళు ముద్దులు మూటకట్టే చిరుగజ్జల చిన్ని పాదములతో ఆదిశేషుని తిరిగి చుట్టి సంక నెట్టుకొని ఆళ్వారులను అనుసరించి పరిగెత్తి తిరిగి వచ్చాడు. పరమాత్మయగు ఆ మహావిష్ణువు ఆనాటి నుండి యథోక్తకారి స్వామి బ్రాకెట్లో ఎలా చెబితే అలా విన్న స్వామి అన్న దివ్యనామంతో ప్రసిద్ధికెక్కారు. కానీ భక్తిసారుల వెంట పరుగెత్తి వచ్చిన ఆ కంగారులో హడావుడిగా శేషపాన్పును పరచి పడుకొనుటలో కంచిలో ఎడమ వైపుగా తిరిగి శయనించాడు. దక్షిణ వైపు తల నుంచి పడమర ముఖంగా తిరిగి ఆళ్వార్లు యందు తన దివ్యానుగ్రహాన్ని శాశ్వతంగా ప్రదర్శించాలని అలాగే విగ్రహ రూపంలో వెలిశాడు. పరమాత్మ ఇప్పటికీ ఆ స్వామిని అలానే దర్శించవచ్చు. ఒకసారి వేద పండితులకు బ్రాహ్మణులు వేదపారాయణ చేస్తూ ఆళ్వార్లున్న చోటికి రాగానే వారు శూద్రులని తలచి వేదం చదవటం ఆపివేసిరి. ఇలాగా తిరుమలశై ఆళ్వారును దాటిపోగానే తిరిగి వేదపారాయణ ప్రారంభించాలని ప్రయత్నించగా పారాయణ నిలిపివేసిన మంత్రము మరిచిపోయి దానికి వారు గడబిడ పడుతూ ఉండగా తిరుమలశై ఆళ్వార్లు వెనుక దిక్కుగా ఎదురు వెళ్ళి దారి ముందు నిలిచి ఒక నల్లని వడ్ల గింజను తీసుకొని గోళ్లతో గిల్లి ఆ వేద పండితులకు చూపిరి. వెంటనే నీలవ్రీహి నఖై అన్న వేదమంత్రం వారికి స్ఫురించి తిరిగి వేదపారాయణ నారంభించింది. ఆళ్వార్లు సకల వేద శాస్త్ర పారంగతులని జన్మతః తాను శూద్రులగుట చేయవలన వేదము చదవరాదని నియమంతో నల్లని వడ్ల గింజను అదే అర్థమిచ్చినట్లు చీల్చి చూపి మంత్రమును గుర్తు చేసిన బుద్ధి కుశలతను వారు ఎంతో ఆశ్చర్యపోయిరి. అలా శ్రీ భక్తిసారులు దివ్య యోగ సంపన్నులై 2300 సంవత్సరాలు భూమిని అలంకరించి నిత్య భిక్షాటనతో జీవించిరి. ఆళ్వార్లు ఏ వీధిలో భిక్షాటనకై పోయినా అక్కడున్న కోవెలలోని పెరుమాళ్ళ విగ్రహాలు వారికి ఎదురుగా వచ్చి స్వాగముతో దర్శనమిచ్చేవి. వారి మహిమ తెలిసిన వేద పండితులు ఒకసారి యజ్ఞశాలకు తోడ్కొని వచ్చి శ్రీ ఆళ్వార్ల మహిమను అందరికీ చెప్పి వారి మహిమలు వర్ణించిరి.
అంతటా ఆ యజమాని చేయుచున్న యజ్ఞ దీక్ష నుంచి లేచి వారికి ప్రణమిల్లి, భక్తిసార గురువర్య, లోకముచే నమస్కరించ తగిన వారా, మీ రాకతో కృతార్థుడనైతిని. దేవతలు అనుగ్రహించిరి. నా యజ్ఞము సఫలమైందని అక్కడ ఋత్వికులందరూ చూచుచుండగా శ్రీకృష్ణ పరమాత్మను అగ్రహ పూజతో పూజించిన ధర్మాజు వలె ఆళ్వార్ను పూజించను. అంతటా బ్రహ్మగా నుండిన వేద పండితుడు ఆగ్రహించి ఆ యజమానుని దూషించి, ఓరి మూర్ఖుడా, యాగమునంతను పాడు చేసితివి. పరిశుద్ధత లేని, ఆచారము లేని ఈ శూద్రుని పవిత్రముగా యజ్ఞవాటికి మధ్యలోకి తీసుకువచ్చావు. ఆ గ్రాసనమున కూర్చుండబెట్టి సోమయాజివగు నీ వగ్ర పూజ చేసి భ్రష్టుడవైతివి. అనగా దానికి బాధపడిన యజ్ఞ దీక్షితుడు ఆళ్వార్లకు ప్రణమిల్లి భక్తితో, ఓ మహాభాగ, ఈ నిందావాక్యములు వింటిరి కదా. భాగవతుల నింద భగవంతుని నింద కన్నా మిక్కిలి దోషము. దయతో తమ యొక్క మహిమను ప్రకాశింప చేయ కోరెదను, వీరికి బుద్ధి వచ్చును అని ప్రార్థించగా, దయాసముద్రుడగు శ్రీ తిరుమలశై ఆళ్వారు పరమాత్మను గూర్చి ప్రార్థించిరి. అలా భక్తి సారులచే భక్తితో స్తోత్రము చేయబడిన పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు శ్రీ తిరుమలశై ఆళ్వారులకు శిరస్సు మధ్య భాగంతో ప్రత్యక్షమయ్యను. కోటి సూర్య ప్రకాశముకు తేజస్సు ఆళ్వారుల తలలోంచి వెలికి రాగా, శేషశయ్యపై పవళించి శంఖ చక్ర గదాధరుడై నీలమేఘము వంటి శరీర కాంతి కలిగి సూర్యుని వంటి పీతాంబరమును ధరించి దేవదేవుడు భగవానుడు యజ్ఞపతియగు శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చెను. ఆళ్వార్ల శిరస్సు మధ్యలో వెలుగుతూ ప్రత్యక్షముగా ఆళ్వార్ల శిరస్సులో నుంచి వెలుగుతూ తెల్లని కాంతితో సాక్షాత్కరించిన శ్రీమన్నారాయణుని నీలమైన దివ్య మంగళ విగ్రహమును ప్రత్యక్షముగా చూసి అక్కడి వేద పండితులు ఋతిక్కులు ఆశ్చర్యముతో మిక్కిలి భయము చెంది భక్తిసారుల పాదములపై సాష్టాంగపడిరి. అపరాధ క్షమాపణ స్తోత్రములను పఠించి వారిని బ్రాహ్మణులందరూ భక్తితో బ్రహ్మరథముగా ఊరేగింపచేసిరి. వారికి అగ్రపూజ చేసిన హరిపాదుడనే దీక్షితుడు అనుగ్రహించబడెను. అలా తన దివ్య మహిమలను సాక్షాత్కరింపచేసిన ఆళ్వారులు ఆ ఊరు విడిచి కుంభకోణము చేరిరి. అక్కడ శార్గపాణి దేవుని అందమైన పాచురములతో స్తుతించిరి. ఆళ్వార్ల భక్తికి పొలగించిన శార్గపాణి దేవుడు శేషశయ్యపై నుండి లేవబోయెను. ఆళ్వార్లు మిక్కిలి దుఃఖపడి భగవానునికి శ్రమ కలిగించ నిష్టము లేక భక్తిసారుడు శ్రీమన్నారాయణుని శయ్య నుండి లేవొద్దని ప్రార్థించింది. శార్గపాణి దేవుడు ఆళ్వార్ల ఎడ తన వాత్సల్యము అనుగ్రహము శాశ్వతముగా చూపదలచి శయ్య నుండి లేబోతున్న చేతిని అలాగా వెల్లికిలా పొరుండియే విగ్రహముగా వెలిసిరి. ఇప్పటికీ శార్గపాణి దేవుని అపూర్వమగు విగ్రహము కుంభకోణములో తూర్పు ముఖం పెట్టి దక్షిణ దిక్కుగా శిరస్సు నుంచి పాదములు ఉత్తర దిక్కుగా చాపి శయ్య నుండి లేవబోతున్న భంగిమలో ఇప్పటికీ దర్శనమిస్తారు. ఇట్లు శ్రీమన్నారాయణునికి అపూర్వమగు సౌలభ్యము, వారి సౌందర్యాతిశయమును, పద్మములు వంటి నేత్రములను, సముద్రము వంటి దయాగుణము గలవాడు,
సామగానముతో సంతోషించిన వాడును అగు శార్గపాణి దేవునిపై భక్తిసారులు 2 ప్రబంధములు రచించిరి, 216 పాశురములతో కీర్తించిరి. దీనిని 1 నాన్ముగన్ తిరువందారి, 2 తిరుచంద విరుత్తమన్న ప్రబంధములో 120 పాశురములున్నాయి. ఇలా ఆళ్వార్లు తమ దివ్య పాశురములలో 1 యథోక్తకారి సన్నిధి బ్రాకెట్లో వేగవతి నది, 2 శ్రీరంగం, 3 వెంకటాచలము అంటే తిరుపతి, 4 వీక్షారణ్యము, 5 గానగేహము పార్థసారథి స్వామి, శేషగేహము అంటే త్రివిక్రమ పెరుమాళ్ళు, కైరవిని లేక తిరువళక్కేన్ పార్థసారథి స్వామి, 8 తులసింగ పెరుమాళ్ళు బ్రాకెట్లో నరసింగ పెరుమాళ్ళు, 9 ప్రేమపురిలోన బ్రాకెట్లో అమ్మింబుల్ సుందరాంగ పెరుమాళ్ళు, 10 మహాపురియందు అపూపేషులు, 11 కోళి పట్టణమున కింగృహము అన్న 11 దివ్య తిరుపతులను తమ పాశురములను కీర్తించిరి. ఇలాగా 2300 సంవత్సరములు తిరుమలశై ఆళ్వార్లు జీవించిరి. ఇలా ద్వాపర యుగాంతమునకు కలియుగాదికి మధ్యనున్న 1000 సంవత్సరముల కాలము భూమిపై జీవించి సంసారమును దాటి ప్రపత్తితో నారాయణుని యందు ప్రవేశించి పరమాత్మ యందు శాశ్వత స్థితిని పొందిరి. అట్టి శ్రీ తిరుమలశై ఆళ్వార్ల దివ్య చరిత్రను, వారి దివ్య ప్రబంధ పఠనము శ్రీ వైష్ణవాచార్యులకు వేద సమానమై ఆలయములలో నేటికిని కీర్తించబడుచున్నవి. 3 మొదల్వాళ్వారులతో సహా భక్తిసారులు కలిసి 4 వేదముల వలె ఆళ్వార్ల దివ్య సాంప్రదాయమునకు 4 స్తంభములై వైష్ణవ ధర్మమునకు 4 పాదములై వెలసిల్లిరి. అట్టి శ్రీవారిని స్మరించి తరించదముగాక.